హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయే టూపుల్స్ ఇన్ పైథాన్ అనమాట. దాని గురించి డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చి వాట్ ఈజ్ అనే టూపుల్, ఓకేనా? దాని డెఫినేషన్ అనేది చూస్తున్నాం. ఏ టూపుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్. It is similar to the list, but you cannot change its values after the creation. It is a collection of order anamata. It can be numbers and string anamata, float kuda undochu. And it is an immutable. Oka value ichin tarvata manam change cheyadaniki kudarnappudu it is named as immutable anamata Python lo. It is similar to the list. List ki tuple ki దాదాపు similarities ఉన్నాయి. కాకపోతే వేరియేషన్ ఏంటంటే మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయలేం ఒకటి క్రియేట్ చేసిన తర్వాత. కానీ లిస్ట్ లో మనం వాల్యూస్ అని చేంజ్ చేయగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ అనమాట. సో టుపుల్ ఈజ్ అన్ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్ and it is an immutable elements. It is similar to the list, but you cannot change its values after the creation. So ఈ సింటాక్స్ ఏంటంటే మై టుపుల్స్ అని ఇచ్చి, సో టుపుల్స్ అనేది పారాంథసిస్ లో డిస్ప్లే చేస్తాం. అండ్ మనం వాల్యూస్ అని ఇస్తాం. నెంబర్స్ అనే కాదు, స్ట్రింగ్ అనే కాదు, ఫ్లోట్ అనే కాదు, మనం ఏ నెంబర్ ఏ వాల్యూస్ అయినా మనం పంపించుకోవడం కుదిరిద్ది అనమాట. సో దీని ఒక ఎగ్జాంపుల్ ఇది. సో చూసుకుంటే ఏదైనా వాల్యూ ఇచ్చి ఫ్రూట్స్ అని ఇచ్చి కొన్ని పంపించామనుకో ఫ్రూట్స్ పేర్లు, అండ్ దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక టుపుల్ ఎగ్జాంపుల్. అండ్ అవుట్పుట్ ఇది వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ అని ఎందుకు అన్నామంటే, సపోజ్ ఇమ్యూటబుల్ మీన్స్ అన్చేంజబుల్. వన్స్ ఏ టుపుల్ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ యాడ్, రిమూవ్ ఆర్ చేంజ్ ఐటమ్. సపోజ్ ఇక్కడ మనం యాపిల్, బనానా, చెర్రీ అని ఇచ్చాం. సో నాకు యాపిల్ వద్దు, నాకు కివీ కావాలి అని అన్ని ఇచ్చామనుకోండి, సో అది తీసుకోదన్నమాట. ఓకే కదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఇక్కడ కాదు, ఫ్రూట్ ఆఫ్ వన్ అనేది నాకు కివీగా మార్చు అని చెప్పా కదా, ఇట్ కెనాట్ బి చేంజ్ అని. సో నాకు కివీగా మార్చు అని ఇస్తున్నాం అనమాట. ఓకేనా? ఇస్తే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్, ఎర్రర్, టైప్ ఎర్రర్. టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ కదా. సో ఇట్ కెనాట్ అన్చేంజబుల్. సో ఇక్కడ నేను కివీని హ్యాపీ ప్లేస్ యాడ్ చేయాలంటే కుదరట్లా. ఎందుకు కుదరట్లేదంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఒకవేళ మనం ఇప్పుడు మన ఫ్రూట్స్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఏమైనా యాడ్ చేయగలిగామా? ఉన్నది రిమూవ్ కూడా చేయలేం, ఉన్నది కూడా చేంజ్ చేయలేం. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇమ్యూటబుల్ ఆర్ టుపుల్స్. సో టుపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకేనా? సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. ఓకే కదా? నెక్స్ట్ వచ్చి దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది తీసేస్తాను. మై టుపుల్ అని ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇచ్చాను. సో మై టుపుల్ ఫస్ట్ 0, 1 అని ఇచ్చి 20 ప్లస్ లో 50 ఎల్లో అన్న. సో ఇది ఏమొచ్చింది? టైప్ ఎర్రర్. టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ద అసైన్మెంట్. ఓకేనా? ఇది ఇమ్యూటబుల్. టైప్ ఎర్రర్. టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసెస్మెంట్ అని అవుట్పుట్ అది వచ్చింది. ఎందుకు సపోర్ట్ చేయదు? Tuples are used when you want the data to be safe and protection for the modification. అంటే టుపుల్ అనేది ఒక ఫిక్స్డ్ డేటా అనమాట. సపోజ్ మన ఆధార్ నెంబర్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్, ఎట్లా అట్లా అని టుపుల్స్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. సో మీ ఆధార్ నెంబర్ మార్చడం కుదిరిద్దా? మార్చలేం. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ ఆధార్ నెంబరే కదా. సో మీరు బార్న్ అయిన దగ్గర నుంచి డెత్ అయిన వరకు మీ ఒక పర్సన్ కి అదే ఆధార్ నెంబర్ ఉంటుంది, అండ్ ఇంకో పర్సన్ కి అది ఉండదు, ఫిక్స్డ్ అనమాట. అండ్ మన ఆధార్ నెంబర్ కానీ ఆ డేటా అనేది సేఫ్ గా ఉంటది, ప్రొటెక్టెడ్ గా ఉంటది. సో మనం డేటాని మారుస్తున్నాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ అన్సేఫ్ అనమాట. సో అదే విధంగా tuples are used when you want your data to be safe. మన డేటా అనేది సేఫ్ గా ఉండాలి, ప్రొటెక్ట్ గా ఉండాలి మోడిఫికేషన్ నుంచి. సో వీ కెన్ గో ఫర్ టుపుల్స్ అనమాట. అండ్ దీంట్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. హియర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యూస్ఫుల్ టుపుల్ ఫంక్షన్. ఫస్ట్ వచ్చి లెంత్ అనమాట. ఈ లెంత్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేసి ఇవ్వు అన్నట్టుగా
సో ఇచ్చిద్ది అనమాట. కౌంట్ చేసి ఇవ్వమని లెంత్ ఫంక్షన్. సో ఇదేదో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేస్తాం. అదొకే 100 ఉంటే మనకు తెలియదు కదా. ఒక గ్రూప్ ఆఫ్ ఒక బకెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటే ఎలా కౌంట్ చేస్తాం దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో. సో వీ కెన్ గో ఫర్ లెంత్ ఫంక్షన్ అనమాట. సో 3 అని వస్తాయి. అట్లా కాకుండా మీరు ఏదైనా యాడ్ చేయవచ్చు. ఓకేనా, అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ కూడా యాడ్ చేయవచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 8 వచ్చినాయి. 0 1 2 3 4 5 6 7. ఓకే, సారీ, ఇండెక్సింగ్ వాల్యూ నుంచి 0 స్టార్ట్ అయ్యింది. కాకపోతే లెంత్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యింది. లెంతింగ్ మెజర్మెంట్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇండెక్సింగ్ కౌంట్ చేసేది మాత్రం 0 నుంచే. ఓకే కదా. సో 1 2 3 4 5 6 7 8 డన్. సో ఇది ఒక లెంత్ ఫంక్షన్ అనమాట. తర్వాత మ్యాక్స్ మనం చూసుకున్నట్టే రిటర్న్స్ ద మాక్సిమం వాల్యూ. ఇచ్చిన దాంట్లో ఏది మాక్సిమం గా ఉంది, ఏది తక్కువగా ఉందో అది ప్రింట్ అయ్యింది అనమాట. సో నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మాక్సిమం వాల్యూ 99 అనేది హైయెస్ట్ అనమాట. అదే విధంగా మినిమం వాల్యూ నెక్స్ట్ వచ్చి చెప్తాను, చూపిస్తాను. సారీ, మినిమం వాల్యూ వచ్చి 0 అన్నమాట. సో మినిమం వాల్యూ రిటర్న్స్ ద మినిమం అవుట్పుట్. తర్వాత సమ్ యాడ్స్ అప్ ఆల్ ద వాల్యూస్. ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేయడానికి యూ కెన్ గో ఫర్ సమ్ అన్నమాట. ఓకేనా, మరి ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నా సమ్. ఓకే కదా. ఇప్పుడు ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేసి మనకు సమ్ వాల్యూ వచ్చింది. 260 ఇస్ ద టోటల్. ఇవన్నీ యాడ్ చేసి 260. ఓకే, కావాలంటే మరి మార్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి ఇంకా 260 ఉంది కదా, ఇవన్నీ వాల్యూస్ మారుతాయి. ఓకేనా, 283. తర్వాత కౌంట్. సో కౌంట్ అనమాట. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ వాల్యూ అపియర్స్. అంటే ఒక నెంబర్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేసి మనకి ఆ కౌంట్ నెంబర్ అని ఇచ్చింది. సపోజ్ నేను చేశాను చూడండి. ప్రింట్ మై ట్రిపుల్ ఆఫ్ డాట్ కౌంట్ ఆఫ్ 20 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 5. ఎక్కడెక్కడ 1 2 3 4 5. ఓకేనా, ఇది ఒక కౌంట్ ఫంక్షన్ అనమాట. తర్వాత ఇండెక్స్ అనమాట. రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూ. సో ఇప్పుడు నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. వాల్యూ ఎర్రర్, ట్రిపుల్ ఇండెక్స్ x is not in tuple. వాల్యూ ఎర్రర్, tuple డాట్ ఇండెక్స్ x is not in the value. అంటే సపోజ్ ఇప్పుడు ఉన్న వాల్యూస్. ఓకే, ఇక్కడ 10. తర్వాత ఇక్కడ నేను ఏం చేశాను 30. 30 ఇది ఏం చేస్తుందంటే 30 అనేది ఏ ఇండెక్స్ వాల్యూ దగ్గర ఉంది అని అర్థం. సో 30 ఇది 0 1 2. సో ఇది అవుట్పుట్ ఏమొచ్చింది 2. 30 అనేది 2 ఇండెక్స్ వాల్యూ దగ్గర ఉందని మన ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి మనం కనిపెట్టవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ ఇప్పుడు స్టూడెంట్స్ లిస్ట్ అనేవి ఉంటాయి కాలేజ్లో. వాళ్ళ పర్టికులర్ గా ఒక నేమ్ కావాలి అంటే ఎట్లా మనం వాళ్ళ పేరు తెలుసు, కాకపోతే వాళ్ళ రోల్ నెంబర్ మనకు తెలియదు కదా. సో ఇక్కడ మనం పర్టికులర్ గా నేమ్ ఏమైనా ఎంటర్ చేసామనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నట్టు మన డేటా అనేది వచ్చింది. సో ఆ విధంగా జనరల్ లైఫ్ లో మనం యూజ్ చేస్తాం. సో మీకు అర్థమైంది కదా. ఇండెక్స్ రిటర్న్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూ ఇచ్చినప్పుడు దాని ఇండెక్స్ ప్లేస్ నెంబర్ అనేది అవుట్పుట్ లో జనరేట్ అయ్యి వచ్చింది అనమాట. వెన్ టు యూజ్ టుపుల్ ఓవర్ ద లిస్ట్. అసలు టుపుల్స్ అనేది లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి ఓవర్ ద లిస్ట్ లో అంటే యూ డు నాట్ వాంట్ ద డేటా టు బి చేంజబుల్. మనం టుపుల్స్ ఎక్కడెక్కడ వాడతామంటే మనం డేటా చేంజ్ చేయకుండా ఉండాలంటే, అంటే డేటా ఫిక్స్డ్ డేటా ఉన్నప్పుడే మనం టుపుల్స్కి వెళ్ళాలన్నమాట. సో ఇది మనం మారుస్తాము, వాళ్ళ రోల్ నెంబర్స్ మారుతాయి అంటే యూ కెన్ గో ఫర్ లిస్ట్ అనమాట. ఓకేనా, యూ డు నాట్ వాంట్ ద డేటా టు బి చేంజ్డ్, రీడ్ ఓన్లీ. యూ వాంట్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్. టుపుల్స్ ఆర్ ఫాస్టర్ దాన్ ద లిస్ట్. సో మనకి ఫాస్ట్ గా పని వర్క్ అనేది జరగాలి అంటే యూ కెన్ గో ఫర్ టుపుల్స్ అనమాట. లిస్ట్స్ అనేది కొంచెం దానికన్నా తక్కువ. టుపుల్స్ ఆర్ ఫాస్టర్ దెన్ ద లిస్ట్ అనమాట. ద డేటా ఈస్ ఫిక్స్డ్ లైక్ డేస్ ఆఫ్ ద వీక్ అండ్ కోఆర్డినేట్స్ అనమాట.
సో ఫిక్స్డ్ డేట్స్ ఉన్నప్పుడు అంటే ఫిక్స్డ్ డేటా ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ టుపుల్స్ అనమాట. ఓకే కదా. ఇందాక చెప్పినట్టు నేను ఆధార్ కార్డ్ అనేది ఒక పర్సన్ అది నెంబర్ అనేది ఫిక్స్ అనమాట. ఎవరిది ఇంకో వాళ్ళకి రిపీట్ అవ్వదు కదా. సో అది ఫిక్స్డ్ ఉన్నప్పుడు మనం టుపుల్స్ యూజ్ చేసి ఫిక్స్ చేయవచ్చు అనమాట. అండ్ ఆ విధంగా ఏంటంటే డేటా అనేది సెక్యూర్ గా ఉంటది అనమాట. ఓకే కదా. నెక్స్ట్ వచ్చి ఇంకా ఎగ్జాంపుల్ అనమాట. మండే ట్యూస్డే వెనస్డే ఇవన్నీ ఫిక్స్డ్ అనమాట. సో ఈ ఆర్డర్ మార్చలేము, అంతే కదా. రియల్ లైఫ్ లో ఈ ఆర్డర్ మార్చలేము అండ్ ఈ పేర్లు తీసేయలేము, కొత్తవి కూడా యాడ్ చేయలేము. సో ఈ డేస్ లాగా ఫిక్స్డ్ అనమాట, లైక్ వీక్ అనమాట. ఓకేనా. అసలు ఈ రెండిట్లో కీ డిఫరెన్స్ ఏంటి టుపుల్స్ కి లిస్ట్ కి? సో మనం ఇప్పుడు చెప్పుకునే టూల్స్ కదా. మ్యూటబుల్ లిస్ట్ అనేది మ్యూటబుల్ అన్నమాట, అంటే వాల్యూస్ ని చేంజ్ చేసేది. కానీ టూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో నేను ఇందాక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేశాను కానీ అది యాక్సెప్ట్ చేయలేదు, మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇట్ డస్ నాట్ టేక్ ఎనీ న్యూ వాల్యూ అనమాట. ఇట్ కెనాట్ అప్డేట్, ఇట్ కెనాట్ మాడిఫై అనమాట. సో దే ఆర్ ఇమ్యూటబుల్ టూపుల్స్ ఆర్. సో లిస్ట్ కి వచ్చేసి ఒక ఇమ్యూటబుల్, కెన్ చేంజ్, కెన్ యాడ్, కెన్ డిలీట్, కెన్ అప్డేట్ అనమాట. అండ్ సింటాక్స్ వచ్చి ఈ విధంగా లిస్ట్ లో అంటే మనం ఏంటి స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసాం, కానీ టుపుల్లో వచ్చేసి పెరాన్సిస్ వాడతాం అనమాట. దీని ఒక ఎగ్జాంపుల్. అండ్ ఫంక్షన్స్ వచ్చి మెనీ బిల్ట్ ఇన్ లిస్ట్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఫ్యూవర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మనం ఇందాక చూస్తున్నాం కదా, కొన్ని ఫంక్షన్స్ మాత్రమే మనం టుపుల్లో ఉన్నాయి, పెద్ద కాంప్లెక్స్ కాదు, కొంచెం కొన్ని ఉన్నాయి. కానీ లిస్ట్ లో అలా కాకుండా ఎక్కువ వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ స్పీడ్ వచ్చి లిస్ట్ లో స్లో ఉంటే టుపుల్స్ ఆర్ ఫాస్టర్ దాన్ ద లిస్ట్ అనమాట. యూజ్ కేస్ వెన్ డేటా చేంజ్ ఆఫ్టెన్, అంటే మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఏం చేంజ్ చేస్తాం అని మీకు డౌట్ ఉంటే యూ కెన్ గో ఫర్ లిస్ట్. లేదు డేటా అనేది కాన్స్టెంట్ గా ఉంటది, నేను ఫిక్స్ చేయాలనుకోవట్లేదు అని అంటే యూ కెన్ గో ఫర్ టుపుల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు టుపుల్స్ వితౌట్ parentheses. ఓకేనా. Python automatically understand it is an tuple if summated by comma. అంటే మనం ఇక్కడ బోనస్ ఏంటంటే టిప్ ఏంటంటే ఇక్కడ మనం స్పెసిఫిక్ గా దానికి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదంట. ఇక్కడ మామూలుగా ఏంటి, నేను పెరాన్సిస్ ఉంటేనే రన్ అయ్యింది అని అనుకుంటాం, కానీ ఇప్పుడు రన్ అయ్యింది కాదనట్లా, కానీ అది లేకుండా కూడా రన్ అయ్యింది. ఎలా రన్ అయ్యింది? పైథాన్ లో ఇన్బిల్ట్ గా ఆటోమేటిక్ గా అర్థమైపోయింది అండి టుపుల్ యూజ్ చేస్తున్నాం. కాకపోతే కామాస్ ఉండాలి, కామా లేదనుకోండి ఎర్రర్ వచ్చింది. ఓకేనా. సో కామా ఇస్ సింటాక్స్ ఎర్రర్, ఇన్ వాల్యూ సింటాక్స్ అట్ ఫస్ట్ లైన్. కామా అనేది కంపల్సరీగా ఉండాలి, మీకు తెలిసిందే కదా. ఏదైనా మనకి ఒకదాని మీద ఇంకోటి డిఫరెన్స్ ఉండాలి, కామాతో సపరేట్ చేస్తేనే కదా. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. క్లాస్ టుపుల్ అని వచ్చేది. సమ్మరీ ఏంటి? Tuples are used to store multiple items in single variable. సో టుపుల్స్ లో ఒక ఐటమ్ లోనే మనం మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి స్టోర్ అవ్వచ్చు, ఒకటే అని కాదు, డిఫరెంట్ డేటా టైప్స్ కూడా మనం స్టోర్ చేయవచ్చు. అండ్ దే ఆర్ ఇమ్యూటబుల్. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత, ఒకసారి స్టోర్ చేసిన తర్వాత మనం మార్చడానికి కుదరదు. యూస్ఫుల్ ఫర్ డేటా దట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకేనా. యూస్ఫుల్ ఫర్ డేటా బట్ అది చేంజ్ చేయడానికి కుదరదు. ఫాస్టర్ దెన్ లిస్ట్ అండ్ కన్స్యూమ్ లెస్ మెమొరీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది లిస్ట్ కన్నా ఫాస్ట్ టుపుల్, కాకపోతే ఇది లెస్ మెమొరీ ఉంటుంది, లెస్ మెమొరీ స్టోర్ అయ్యిద్ది అనమాట. సో అది మనకి బెనిఫిటే కదా. ఇప్పుడు ఎక్కువ ర్యామ్ యూజ్ చేస్తుంటుంటే స్టోరేజ్ అవుతుంటే అది మనకి మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి ఇబ్బంది అయింది కదా. సో అట్లా ఆ విధంగా తక్కువ మెమొరీలోనే మనకి రిజల్ట్ అనేది చూపించింది అనమాట టుపుల్ అనేది. ఇట్ కన్స్యూమ్స్ లెస్ స్టోరేజ్ ఆర్ మెమొరీ. సో ఓవరాల్ గా దీని సమ్మరీ అనమాట. సో ఇది ఒక డెఫినేషన్. టుపుల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ అండ్ సిమిలర్ టు ద లిస్ట్ బట్ కెనాట్ బి చేంజ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ క్రియేషన్. ఇది టుపుల్స్ అనమాట. సో నేను చిన్నగా స్క్రోల్ చేస్తాను, మీరు పాజ్ చేసుకొని రాసుకోండి. సో మీరు ఎగ్జాంపుల్స్ డైలీ ప్రాక్టీస్ చేసాను, మీకు అర్థమైపోయింది. నేను అన్ని ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నా సిరీస్, మీ ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి. ఓకేనా. సో ఇది ఒక ఫ్యూచర్స్ అండ్ డిఫరెన్సెస్ అండ్ ఇక పెరాన్సిస్ లేకుండా కూడా టుపుల్ వర్కౌట్ అవుతుందని అండ్ దిస్ ఇస్ అన్ ఓవరాల్ సమ్మరీ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ టుపుల్స్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.